నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ ఉషా సో ఈ మధ్య కాలంలో ఇంట్లో చిన్న ఈవెంట్ ఉన్నా సరే ఈవెంట్ ఎవరైతే మేనేజర్స్ ఆర్గనైజర్స్ ఉంటుంటారో వాళ్ళైతే బాగుంటుంది అనుకుంటుంటారు బట్ చాలా మందికి అపోహ ఏంటంటే కొన్ని లక్షలు అయితేనే వీళ్ళు వస్తారు ఆర్గనైజ్ చేస్తారు అని లేదంటే పెళ్ళిళ్ళు మాత్రమే ఆర్గనైజ్ చేస్తారు అనుకుంటూ ఉంటారు సో మీరు కనుక అలా అనుకుంటూ ఉంటే అది 100% రాంగ్ సో తనుశ్రీ ఈవెంట్ ఏదైతే ఉందో ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా సరే వాళ్ళు రైట్ హ్యాండ్గా నిలబడి ప్రతిదీ బాధ్యత తీసుకొని మీ తక్కువ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దానిలోనే వాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది సో మనతో పాటు తనుశ్రీ మేనేజ్మెంట్ నరేష్ కుమార్ గారు ఉన్నారు సో నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్తే నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాల్లో కూడా తనుశ్రీ ఈవెంట్ వెళ్ళి అక్కడ ఆర్గనైజ్ చేసింది ఈవెంట్స్ అంటే చిన్న విషయం కాదు చాలామంది క్లయింట్స్ ఫీడ్బ్యాక్స్ మీ దగ్గర ఉన్నాయి నేను స్వయంగా చూశాను అండ్ మీ ఈవెంట్స్ కొన్ని వీడియోస్ కూడా నేను చూడడం జరిగింది నిజంగా చాలా గొప్పగా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు మేబీ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే సార్ ఈవెంట్ అనగానే ఈవెంట్ మేనేజర్స్ అనగానే ఒక వెడ్డింగ్కి మాత్రమే వస్తారేమో అది కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీల వెడ్డింగ్ అయితేనే చేస్తారేమో అన్న అపోహ ఉంటుంది తనుశ్రీ ఆ విధంగానే ఉండే అవకాశం ఉంటుందా అంటే లో బడ్జెట్ మిడిల్ క్లాస్ అంటే ఎవరైనా సరే ఫ్రెండ్లీ బడ్జెట్తో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా? మంచి ప్రశ్న అడిగారండి. ఎవరైనా మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీడియం బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఏ బడ్జెట్లో అయినా మన ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బడ్జెట్ ఏదైనప్పటికీ వాళ్ళ బడ్జెట్లో మనం ప్లాన్ చేయడం అనేది మన స్పెషాలిటీ. బడ్జెట్ ఇప్పుడు ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది. క్లయింట్ టు క్లయింట్ బడ్జెట్ డిఫరెన్స్ ఉంటుంది, మెనూలో డిఫరెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ బడ్జెట్లో డిజైన్ చేయడం మా స్పెషాలిటీ అండి. ఓకే సో వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు డిజైన్ చేస్తూ ఉంటుంటారు ఎక్కడ వాళ్ళ డల్ అవ్వకుండా సో వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో దానికి తగ్గట్టే చేస్తూ ఉంటారు. అండ్ కమ్యూనిటీ వైజ్గా మనం చూస్తే హిందూ వెడ్డింగ్స్ మాత్రమే మీరు చేసే అవకాశం ఉంటుందా లేదు ముస్లిం క్రిస్టియన్ మరాఠీ ఇటువంటి వాళ్ళు కూడా ఉంటుంటారు వాళ్ళ ఈవెంట్స్ కూడా మనం చేస్తాము? మనం ఆల్ కమ్యూనిటీస్ ఆర్గనైజ్ చేస్తామండి. మనం నెంబర్ ఆఫ్ క్రిస్టియన్ వెడ్డింగ్ చేసాం, హిందూ వెడ్డింగ్ చేసాం, గుజరాతీ వెడ్డింగ్ చేసాం, అట్లనే మన సిక్కిజం వాళ్ళ వెడ్డింగ్ చేసాం, ఆల్ కమ్యూనిటీ వెడ్డింగ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ హిందూస్, ఆల్ ఏదైనా చేస్తాం. ఓకే సో ఒక పెళ్ళిళ్ళు మాత్రమే మనం ఆర్గనైజ్ చేసే అవకాశం ఉంటుందా? ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మనం తనుశ్రీని అప్రోచ్ అవ్వచ్చు? ఏ చిన్న ఫంక్షన్ అయినా అప్రోచ్ కావచ్చు అండి. బర్త్డే ఫంక్షన్ కావచ్చు, హాఫ్ సారీ ఫంక్షన్, ధోతి ఫంక్షన్, బ్రైడల్ సెరమనీ, శ్రీమంతం ఫంక్షన్, ఇట్లా ఒకేషన్ ఏదైనా మనం అన్నిటికీ మనం సర్వీస్ చేస్తాం. ఓకే ఒకేషన్ ఏదైనా సరే డెఫినెట్గా మనం అప్రోచ్ అవ్వచ్చు అంటారు మిమ్మల్ని. ఓకే బడ్జెట్ వైజ్గా చూసుకుంటే మినిమం ఈ ప్రైస్ అయితేనే అంటే ఇంత బడ్జెట్ నుంచే మా దగ్గర స్టార్ట్ అనేది ఏమన్నా ఉంటుందా రూల్? అట్లా ఏముండదండి. ఆ లొకేషన్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏ లొకేషన్లో లొకేషన్ టు డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్ అనేది. వాళ్ళ డిస్టెన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి మార్కెట్లో ది బెస్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు, అదర్స్తో కంపేర్ చేసుకుని బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఉంటేనే మాకు ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకే వాళ్ళకి సలహాలు కూడా ఇస్తాం, ఏదైతే బెస్ట్ ఉందో దానికి వెళ్తారు. ఓకే సో మనం ఆర్గనైజ్ చేసే దాంట్లో ఏమేమి ఉంటాయి సార్? అంటే కేటగిరీస్ ఏ కేటగిరీస్ ఉంటాయి ఈవెంట్లో? సార్ డెకరేషన్ ఉంటుంది, క్యాటరింగ్ ఉంటుంది, ఫోటోగ్రఫీ ఉంటుంది, గ్రాండ్ వెల్కమ్ ఎంట్రీస్ ఉంటాయి, ఇట్లా బ్యూటిషియన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అవసరం ఉంటుంది. ఇట్లా కేటగిరీ వైజ్ ప్రతి ఒక్కటి మనం సర్వీస్ చేస్తాం. లేదు వాళ్ళకి ఓన్లీ పర్టికులర్ మేము డెకరేషన్ కావాలి, క్యాటరింగ్ మా ఓన్ కుక్స్ ఉన్నారు మేము కుక్ చేయించుకుంటాం అంటే అట్లా కూడా మనం సర్వీస్ చేస్తాం. మొత్తం ఈవెంట్ అంతా మనకి ఇవ్వాలని ఏం లేదు. ఈవెంట్ ఎవరైతే చేసుకోలేరో వాళ్ళందరికీ మేము ఈవెంట్ చేసిస్తాం. టోటల్ A to Z ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాం. లేదు ఆల్రెడీ కొంతమంది పాత వాళ్ళు ఏంటంటే కుకింగ్ చేయించుకుంటారు. ఫుడ్ విషయంలో వాళ్ళకి స్పెషల్ కుక్స్ ఉంటారు, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కుక్స్ ఉంటారు. వాళ్ళ కమ్యూనిటీ ప్రకారం వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు కుక్ చేయించుకుంటారు. వాళ్ళు చేయించుకోలేని పక్షంలో మొత్తం ఈవెంట్ అంతా తీసుకుని మొత్తం మనం హ్యాండిల్ చేస్తాం. లేదు ఓన్లీ డెకరేషన్ ఒకటే మనం చేయమంటే డెకరేషన్ ఒకటే చేసిస్తాం. దాంతోపాటు గ్రాండ్ వెల్కమ్ ఎంట్రీస్ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అంతవరకు మనం ఫుల్ఫిల్ చేస్తాం. ఓకే సో ఎన్ని డేస్ ముందు అంటే బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు తనుశ్రీని? ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు పెళ్ళి ఉంది, లేదంటే శారీ ఫంక్షన్ ఉంది, లేదంటే ధోతి ఫంక్షన్ ఉంది అనుకోండి, ఎన్ని డేస్ ముందు మీకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది? అట్లీస్ట్ 15 days బిఫోర్ అయితే ప్లానింగ్ బాగుంటుంది. 15 days బిఫోరే చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంటారు. సో ఎక్కడికైనా సరే మనం వెళ్ళి ఆర్గనైజ్ చేసే అవకాశం ఉందా సార్? అంటే మీ దగ్గర ఆ స్టాఫ్ కానీ ఆ మెంబర్స్ కానీ ఆ టీం అంతా ఉందా సార్? ఉందండి, డెఫినెట్లీ టీం అంతా ఉంది. మనకి మంచి వెండర్స్ కూడా ఉన్నారు. వెండర్ బేస్ కూడా మనకి మంచి సర్వీస్ ఇచ్చే వెండర్స్ ఉన్నారు. టైం టు టైం మేనేజ్మెంట్. ఈ ఈవెంట్ ఇండస్ట్రీలో ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ముహూర్తం టైం ఉంటుంది, 6 o'clock రెడీ కావాలి. మనం బిఫోర్ 1 hour 4 o'clock మొత్తం అంతా 4 to 5 మధ్యలో అట్లీస్ట్ 1 hour బిఫోర్ వెన్యూ హ్యాండ్ ఓవర్ చేయాలి.
టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, కీ రోల్ అది. సో టైం మేనేజ్మెంట్కి తగ్గట్టే సో ప్రతిదీ కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటారు. కమ్యూనిటీతో సంబంధం లేకుండా కమ్యూనిటీ ఏదైనా సరే ఈవెంట్ కనుక మీకు ఇస్తే డెఫినెట్గా దానికి తగ్గట్టే ఆర్గనైజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మీరు ఇందాక బ్యూటిషియన్ అని కూడా అన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నాను. చాలామంది ఆడపిల్లలకి ఇంట్లో ఒక ఫంక్షన్ అనగానే డెకరేషన్, దాంతోపాటు ఫుడ్కి సంబంధించి వీటన్నింటికి ఈవెంట్ మేనేజర్స్ డెఫినెట్గా ఉంటారు. బట్ ఏదైతే మేకప్ ఉంటుందో అది కూడా ఆ సర్వీసెస్ కూడా తనుశ్రీ అందిస్తుందా అండి? తప్పనిసరిగా అండి. అంటే మనకి మంచి వెండర్స్ ఉన్నారు, వాళ్ళ త్రూ మనం సర్వీసెస్. ఓకే, సర్వీస్ అవి కూడా మీరు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో 15 days ముందు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటారు. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? తనుశ్రీ ఇప్పుడు ఈవెంట్ మేనేజర్స్తో మాకు ఇప్పుడు వర్క్ ఉంది, మేము మా ఇంట్లో పెళ్ళి ఉంది శుభకార్యం ఉంది, సో మీతోనే మేము ముందుకెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటారు? కాంటాక్ట్స్ నెంబర్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు సంప్రదించవచ్చు. ఓకే, ఎనీ టైం 24/7. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సార్. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటుంటే మీ ఇంట్లో పెళ్ళి అయినా, ధోతి ఫంక్షన్ అయినా, శారీ ఫంక్షన్ అయినా, అకేషన్ ఏదైనా సరే, అంటే వెడ్డింగ్స్ అయితేనే చేస్తారేమో, లేదంటే లక్షలు కోట్లు అయితేనే ఈవెంట్ మేనేజర్స్ మన ఈవెంట్ని తీసుకుంటారేమో అన్న అపోహ మాత్రం దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. తనుశ్రీ ఈవెంట్ మీ ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా డెఫినెట్గా మీ ముందుంటూ ఉంటుంది. సో మీకు బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్లోనే వండర్ఫుల్గా డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్యాటరింగ్ సర్వీసెస్ ఉంటాయని చెప్తూ ఉన్నారు, అండ్ దాంతోపాటు వెల్కమింగ్ సంబంధించిన అవి కూడా ఉంటాయని చెప్తున్నారు. పార్టీ ఈవెంట్స్ కూడా వాళ్ళు చేస్తూ ఉంటుంటారు. ఒక పెళ్ళి మాత్రమే కాదు, పార్టీ ఈవెంట్స్, ధోతి ఫంక్షన్స్, ఓనీ ఫంక్షన్స్, అండ్ దాంతోపాటు జనరల్గా కొంతమంది ఇంట్లో కొలాబరేషన్ ఫంక్షన్స్ అని చేసుకుంటారు, వాటికి కూడా తనుశ్రీ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మీలో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే కమ్యూనిటీ ఏదైనా పర్వాలేదు, మేము ఆర్గనైజ్ చేస్తామని చెప్తున్నారు. మీకు కనుక సర్వీస్ కావాలి అనుకుంటే తనుశ్రీది కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా వాళ్ళకి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Hello, good evening. We took services from Tanushri Event Management Services for our wedding. The entire team has seamlessly helped us in setting up event for mehendi, reception and wedding. They did wonderful job in setting up the stage. Our guests were very happy after looking at the stage, and everybody kept asking us who executed the entire job. For decorating our house also, Tanushri Events has taken special effort to consider our needs, and they have used very beautiful set of flowers, and they have a big number of people working behind the scenes to make sure that all our events go on smoothly. I am very happy with services provided by Tanushri, and I also suggest and recommend that you take their services as well and enjoy your time while you sit back and see all the work happening in front of your eyes. You can blindly trust Mr. Naresh and his team. అంటే తనుశ్రీ ఈవెంట్స్ ఎందుకు మీరు ప్రిఫర్ చేసుకున్నారు? ఫస్ట్ నేను మిస్టర్ నరేష్ ని కలిసాను, పర్సనల్ గా కలిసాను. తను పాస్ట్ వర్క్ చూపించారు ఫస్ట్. అది సెకండ్, తను మాట్లాడే విధము, తను రెస్పాన్స్ టైం చాలా క్విక్ ఉంది. ఇంకా అతను పేషెంట్ గా అన్ని ఓవర్సీ చేసి నాకు కరెక్ట్ ప్రైజింగ్ తో సహా నాకు ఇచ్చారు. డెడికేషన్ అంతా వర్క్ మీద చాలా ఉంది. సో ఎఫిషియన్సీ ప్లస్ గ్రేట్ ప్రైజింగ్ అండ్ అవుట్పుట్. తను ఎలా ప్రామిస్ చేశారో దానికంటే ఎక్కువ డెలివర్ చేశారు అన్ని చోట్ల. దట్ ఇస్ వై ఐ యామ్ ఫుల్లీ సాటిస్ఫైడ్.